హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన పవర్ బాబు గారు నటించిన హరహర ఈరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద హాహాకారాలు చేస్తుంది. హిస్టారికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఫిక్షనల్ స్టోరీ చేశామని మనకి పిచ్చి లేపారు. డేట్స్ ఇవ్వకుండా వచ్చిరాని డైరెక్షన్ చేసి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా చేసి ఎవరో కుట్ర చేశారంటూనే సక్సెస్ మీట్ కూడా పెట్టాడు బాబు. మొన్నటి వరకు ఈ సినిమా పైన హైప్ లేదు. 5 ఏళ్ళు డేట్స్ ఇవ్వకుండా నిర్మాతని సతాయించి ఒక్కరోజు రిలీజ్ ఉందనగా ప్రెస్ మీట్ పెట్టి నిర్మాత కోసమే అన్ని పనులు వదిలేసుకొని మరీ వచ్చాను అని కటింగ్ ఇచ్చాడు. ఎంతైనా యాక్టర్ కదా, సెట్లో కంటే స్టేజ్ మీద వేసిన యాక్టింగే బాగా పండింది. దాంతో సినిమా ఉందన్న విషయం ఆడియన్స్కి తెలిసింది. మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే దీనికి ఒక్క రోజు తర్వాత ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది. అదే మహావతార్ నరసింహ అనే ఒక యానిమేటెడ్ ఫిలిం హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు రూపొందించారు. దీన్ని మనం అస్సలు పట్టించుకోలేదు. మరి హరహర ఈరమల్లు, మహావతార్ నరసింహ ఈ రెండింటిలో ఏ సినిమా బాగుంది? ఈ వీకెండ్లో ఒక మంచి సినిమా చూడాలంటే ఏది బెటర్ అనేది వీడియోలో చూద్దాం. ముందుగా మన పవర్ బాబు గారి హరహర ఈరమల్లు సినిమా గురించి చెప్పుకుందాం. కథ విషయానికి వస్తే మన ఈరమల్లు ఒక గజ దొంగ. ఎత్తిపోయే సినిమాకి టికెట్ రేట్లు పెంచి దోచుకున్నాడని చెప్పడం లేదు. సినిమాలో నిజంగానే ఒక పెద్ద దొంగ. పెద్దవాడిని కొట్టి పేదవాడికి కడుపు నింపుతుంటాడు. పైగా మొఘల్ చక్రవర్తులకి ఈ దేశ రాజులు కట్టాల్సిన పన్నుని దారిలోనే దొంగిలించి మళ్ళీ మన రాజులకే ఇస్తుంటాడు. అలా ఓ పెద్ద దొంగతనానికి వెళ్ళినప్పుడు నైజాం నవాబ్ పట్టుకుంటాడు. ఈరమల్లుని పట్టుకొని ఇరగదీయకుండా ఓ సాయం అడుగుతాడు. క్రూరత్వానికి అరాచకానికి మరో రూపమైన ఔరంగజేబ్ దగ్గర కోహినూర్ వజ్రం ఉంటుంది. శత్రు దుర్భేద్యమైన ఢిల్లీ కోటకు వెళ్ళి ఆ వజ్రాన్ని దొంగిలించుకొని రమ్మంటాడు. దానికి బదులుగా కొన్ని గ్రామాలని వీరమల్లుకి రాసిస్తాను అంటాడు. దానికి ఈరమల్లు కూడా ఓడిపోయేలా తలాడించి చాలా ఆవేశంతో ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించుకురావడానికి బయలుదేరతాడు. మరి దొంగిలించాడా లేదంటే వాళ్ళే పట్టుకొని 4 పీకారా అనేది మిగతా కథ. కోర్స్ ఆ కథ పార్ట్ 1లో లేదనుకోండి, లాస్ట్ది ఊహించుకున్నాను అన్నమాట. కానీ మన పవర్ బాబు పార్ట్ 2ని మన ఊహలకు అందకుండా తీస్తాడు, ఇది నిజం. ఇక సినిమా ఎలా ఉందంటే, సినిమా కోర్ పాయింట్ బ్రహ్మాండంగా ఉంది. కొత్త కథ కాదు కానీ దీనికి ఎంచుకున్న టైం లైన్, పైగా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఫిక్షన్ క్యారెక్టర్ కాబట్టి ఇలాంటి వాటికి ఆడియన్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇదే సినిమాని కృష్ణన్నయ్య కంప్లీట్ చేస్తుంటే 4 రాబరీ సీన్లతో మంచి హై యాక్షన్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి ఓ రేంజ్లో కాకపోయినా ఓ మాదిరిగా అయినా తీసేవాడు. ఫస్ట్ హాఫ్ చూసి అరే పవర్ బాబు హిట్ కొట్టేశాడే అనుకున్నా. అదే నా పొరపాటు. సెకండ్ హాఫ్ని పవర్ బాబే డైరెక్ట్ చేశాడన్న విషయం మర్చిపోయాను. అక్కడ దెబ్బేసింది. ఫస్ట్ హాఫ్లో 2 రాబరీ సీన్లు, 2 సాంగ్స్, పవర్ బాబు గారి లవ్ ట్రాక్ ఇవన్నీ పెట్టి కృష్ణన్నయ్య మంచి ఊపే తెచ్చాడు. అలాంటి ఊపు తెచ్చిన కృష్ణన్నయ్యని ఊపి అవతల పడేసి సెకండ్ హాఫ్ని పవర్ బాబు గారే డీల్ చేశారు. దొంగతనాలు చేసుకుంటూ ఇంటర్వెల్కి హైదరాబాద్ చేరిన ఈరమల్లు సెకండ్ హాఫ్లో నిజాం నవాబ్ ఇచ్చిన కోహినూర్ టాస్క్తో ఢిల్లీకి బయలుదేరతాడు. అప్పుడే మనం కూడా థియేటర్ నుంచి ఇంటికి బయలుదేరితే మంచిది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఢిల్లీకి బయలుదేరిన ఈరమల్లు ఢిల్లీకి చేరకుండానే మనల్ని థియేటర్ నుంచి బయటికి గెంటేస్తారు. ఎందుకంటే పవర్ బాబు 2 టాస్కులు పెట్టుకొని హీరోయిన్తో సరసాలు, జంతువులతో మాట్లాడాలు, వర్షాలు కురిపించడం, చిన్న నీళ్ళ సంచిచ్చి ఊరందరి దాహం తీర్చినట్టు కటింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే రన్ టైం ఎక్కువై నిర్మాతకి తడిసిపోదు. ఇది అయ్యే పని కాదులే అనుకొని రత్నాల తాతయ్య వీరమల్లు ఢిల్లీకి చేరకుండానే టైటిల్స్ వేసి మీరు పెట్టిన డబ్బులకి ఇంతే చూపించేదన్నట్టు మన మొహం మీద ఎన్ టైటిల్స్ వేయిస్తాడు. దాంతో మనం అయ్యో ఈరమల్లు మన డబ్బులన్నీ దొబ్బేసి కోహినూర్ దొబ్బేయలేకపోయాడే అన్న బాధతో జేబులు పిసుకుంటూ బయటకు వస్తాం. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం భరించలేం. దానికి తోడా విఎఫ్ఎక్స్ మరీను. ఇక క్లైమాక్స్ అయితే ఇంకా కామెడీ. ఏదో జరగబోతోంది, క్లైమాక్స్తో మన బాబు ఈ రంగం చేయబోతున్నాడంటే ఈరమల్లుని విలన్ని గాల్లోకి లేపి గిరగిర తెప్పి శుభం కాటేస్తారు. అంతా అయోమయం, గందరగోళం. విఎఫ్ఎక్స్తో మాకు పని లేదు, స్టోరీతో కూడా అవసరం లేదు, డబ్బులు పోగొట్టుకొని దిక్కులు చూస్తే చాలు అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. ఇక మహావతార్ నరసింహ హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక యానిమేటెడ్ ప్రాజెక్ట్ని మన ముందుకు తెచ్చారు. మొత్తం శ్రీ మహావిష్ణువు దశావతారాలపైన సినిమాలు రాబోతున్నాయంట. ఇది మంచి శుభపరిణామం. ఇక కథ విషయానికి వస్తే మనకు తెలిసిన కథే, కానీ ఒకసారి చెప్పుకుందాం. ఒకానొక కల్పంలో కశ్యప మహాముని భార్య అసందర్భ కామవాంఛ కారణంగా, అంటే సాయంత్రం సంధ్యా సమయంలో రమిస్తుంది. ఆ కారణంగా ఆమెకి
హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనే రాక్షసులు జన్మిస్తారు. వాళ్ళిద్దరూ విష్ణు వ్యతిరేకులు. శ్రీ మహావిష్ణువుని పూజించే వారిని ఇతర జీవరాశిని హింసిస్తూ చెలరేగిపోతుంటారు. ఒక్కసారి ఏకంగా భూమినే తీసుకెళ్లి కాస్మిక్ ఓషియన్లో బంధిస్తారు. అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. ఆయన వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని వధించి భూమాతని కాపాడతాడు. హిరణ్యాక్షుడి మరణంతో భయపడిపోయిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి తనకు ఇంట కానీ బయట కానీ దేవతలు కానీ నరులు కానీ వస్తువు కానీ పశువులు కానీ పగలు కానీ రాత్రి కానీ చంపకూడదని వరం కోరుకుంటాడు. ఆ వరగర్వంతో మళ్ళీ రెచ్చిపోతాడు. ఆ తర్వాత ఆయనకే జన్మించిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా మారడంతో తట్టుకోలేక పిల్లవాడైన ప్రహ్లాదుని అనేక చిత్రహింసలు పెడతాడు. ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ఎంతకీ ప్రహ్లాదుడు విష్ణు భక్తిని మానుకోడు. దాంతో నీ దేవుణ్ణే రమ్మను చూస్తా అని డాంబికలకి పోతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుణ్ణి అంతమొందిస్తాడు. ఇక సినిమా ఎలా ఉందంటే ఈ వీడియోని వెంటనే కట్ చేసి వెంటనే ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళిపోండి. సినిమా చూసిన తర్వాత మళ్ళీ నా వీడియో ఆన్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయండి. అంతే. వండర్ఫుల్ 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 అమేజింగ్. దీనికి పెంచండి టికెట్ రేట్లు. ఎంత అద్భుతంగా తీశారంటే అంత అద్భుతంగా తీశారు. వినడం కాదు, ఓటీటీలో చూడడం కాదు, ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కోల్పోతారు థియేటర్లో చూడకుంటే. ఏమన్నా విజువల్సా, ఏమన్నా టేకింగా. ఆ డైరెక్టర్ అన్నయ్యకి పాలాభిషేకం చేసేయండి. 10,000 ఖర్చైనా బాధ లేదు. మన చరిత్రని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. క్లైమాక్స్లో చెప్తున్నా నీకు తెలియకుండానే వెర్రిగా పిచ్చిగా కేకలేస్తావు. గూస్ బంప్స్ అంటారే, అంతకు మించి చెప్తుంటేనే ఎమోషన్ వస్తుంది. అసలు నీ అబ్బాయి ఏమన్నా తీశాడు? అసలు ఇన్ని రోజులకి పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ అనేలా ఒక సినిమా చూశాను రా. ఐఎమ్ హ్యాపీ. ఈ వారంలో ఒక మంచి సినిమా చూడాలంటే ఇంకో ఆప్షన్ లేకుండా మహావతార్ నరసింహ సినిమాకి వెళ్ళిపోండి. మీలో ఎవరన్నా ఈ సినిమా చూస్తుంటే కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.